నువ్వు మా వాడితో అన్న మాటలన్నీ నా చెవిని పడ్డాయమ్మా. ఏది ఆ పేపర్ ఇటు. వద్దు మావయ్య గారు, ఈ పేపర్ మీరు చూడొద్దు. అసలే మీ ఆరోగ్యం. ఇంత చిన్న విషయానికి ఈ గుండె ఆగిపోదమ్మా. ఈ కొంపలో జరగబోయే ఎన్ని అనర్థాలను చూసి బాధపడాలని నా నుదుట రాశాడో ఆ విధాత. ఇవ్వు. గోపాలం, కృష్ణ, గోపాలం. ఆయన ఇంకా లేవలేదు తాతయ్య. లేవకపోతే లేపి తీసుకురా త్వరగా. అలాగే తాతయ్య. ఏమిటి తాతయ్య పిలిచారా? పరువైన ఇంటివాడు మీరు చేయవలసిన పనేనా ఇది? చిచ్చి, సిగ్గు శరం మానాభిమానాలు ఉన్నవాళ్ళైతే పొడుచుకు తెచ్చుండేవాడు. మేమెందుకు చావాలి తాతగారు? తెల్లవారుజామున ఆ సబ్బెటర్ ఫోన్ చేశాడు. మేము విదేశాలు వెళ్తున్నాను, వారితో పాటు వేయాల్సిన ఫోటో పొరపాటుగా ఇక్కడ ప్రచురింపబడిందని. కావాలంటే రేపు పొద్దున పేపర్లో కరెక్ట్ చేస్తాడు. అబద్ధాలు ఆడుతున్నారని మీ ముఖాలే చెప్తున్నాయి. ఇంత నీతి తక్కువ పని చేసి ముందు వెనక చూడకుండా ఊరికే హైరాణ పడకండి. అసలే మీకు బీపీ ఎక్కువ. ఈ చలికాలంలో మీరు ఢామ్ అన్నారంటే చన్నీటి స్నానం చేయలేక మేము వస్తాం. పదరాకృష్ణ పడుకున్నాం. అలాగే బాబు. వస్తాం. అమ్మగారు ఇది పుచ్చుకోండి. రాజమాతకు నమస్కారాలు. చిరంజీవ సుఖీ భవ. లెమ్ము. ఇక్కడ పెట్టండి. మరి ఇదెవరికి? అవంతి రాజకుమార్ గారికి పాదరసం, చిచి పళ్ళరసం తీసుకెళ్తున్నాను. ఇమ్ము ఇమ్ము. కాబోయే పెళ్లి కూతురు కళకళలాడుతూ ఉండాలి. పాలు పళ్ల రసాలు అప్పుడప్పుడు ఇస్తూ ఉండు. ఎవరి డబ్బుతో? అమ్మగారు, కళ్ళు తెరిచే నిద్రపోతున్నారా అమ్మాయి గారు? లేదు రాంపండు, నిద్రపోవడం లేదు. నా రాకుమార్ని కళ్ళారా చూసుకుంటున్నాను. కనిపించాడా? కనిపించాడు. నా కోసం పంచకళ్యాణి గుర్రం మీద ఆగమేఘాల మీద వస్తూ కనిపించాడు. అమ్మా, ఈ రోజుల్లో రాజకుమారులు లేరమ్మా. ఒకవేళ ఉన్నా వాళ్ళు రాజకుమారుల వేషం వేసుకుని గుర్రం ఎక్కి మెయిన్ రోడ్ మీదకి వస్తే పోలీసు వాళ్ళు పట్టుకెళ్లి జైల్లోనైనా పడేస్తారు, లేదా పిచ్చాసుపత్రి వాళ్ళు తీసుకెళ్లి ఆసుపత్రిలోనైనా పడేస్తారు. కలలు మానేయండి అమ్మా, కళ్ళు తెరవండి, కాళ్ళు నేల మీద కాంచండి. మీకు తగిన వాడిని, చదువుకున్న వాడిని, మంచి అందగాడిని చూసి ఎన్నుకుని పెళ్లి చేసుకోండి. లేదు రాంపండు, నా కోసం నా రాజకుమారుడు వస్తాడు. అతన్ని తప్ప నేను వేరే ఎవరిని పెళ్లి చేసుకోలేను. నువ్వెళ్ళు, కాసేపు నా మన్మధుని చూసుకొని. అమ్మా, నా కోరికను మన్నించి ఒక్కసారి చెవులు మూసుకోండి. అలాగే రాంపండు. ఆగో. ఏరా, పొద్దున్నే తాతగారికి పేపర్ చూపించింది నువ్వే కదూ? మా మీద చాడీలు చెప్పి ఆయన చేత మాకు శాపనార్థాలు పెట్టిస్తావా? బాబు, మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం నేర్చుకోండి. మాకు తెలుసులేవోయ్, అవతల మర్యాదస్తుడు అయితే మేము మర్యాద ఇచ్చి పుచ్చుకుంటాం. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నారు, అది మాకు తెలుసు. రెస్పెక్ట్ అదర్స్ అండ్ డిమాండ్ రెస్పెక్ట్ అన్నారు బాబు. ముందు అది నువ్వు మాకేమీ ఇంగ్లీష్ నేర్పించనక్కర్లేదు. కూలి పని చేసుకు బతికే వెధవి ఎంతలా ఉండాలో అంతలా ఉండు. మా మీద పెద్ద ఆయనకి నేను చెప్పలేదు, ఇది నిజం. అయినా ఆయనకు చూపించి మీ గురించి నిజం చెప్తే తప్పే ఉంటుంది సార్. మీరు చేస్తుంది తప్పు కదా. మీకు పెళ్ళైంది, ఇంట్లో లక్షణమైన భార్య ఉండగా ఈ చెడు తిరుగులు ఏమిటి? అది తప్పు కదా. మీరు చెడింది కాకుండా అందమైన భవిష్యత్తున్న కృష్ణబాబు గారి బతుకు నాశనం చేస్తున్నారు, అది తప్పు కదా. నోరు మీ పెద్ద ఉపన్యాసం దచ్చుతున్నావు. చాటంత మచ్చ నీ వీపును పెట్టుకుని బుట్టంత మచ్చ మా మొహాన్ని పెట్టాలని చూస్తున్నావు. నువ్వు చేస్తుంది తప్పు కదా. ఏమిటది? పెళ్లి పెటాకులు లేకుండా సుబ్బుల్ని వంటోంచి లేవ తీసుకొచ్చి నీ దగ్గర ఉంచుకున్నావు. అడుగు బాబు. నన్ను అమాయకుని చేసి నా కూతుర్ని లేపుకొచ్చి కాపురు పెట్టి నా నోట మట్టి కొట్టారండి ఈ యదవనాయాల. చెప్పరా, చెప్పు. ఆ తండ్రికి ఏం సమాధానం చెప్తావో చెప్పు. మాట పడిపోయిందే. ఆడింకేం మాట్లాడతాడు బాబు. రాయే, ఇంకో మంచి సంబంధం చూశాను,
మనవి చేస్తా. ఇంకొక మాట మాట్లాడవద్దు, ఇక్కడ చేయమని చెప్తా. వదులు. నువ్వు దాని తండ్రి వట్టరా? అవును బాబు, కట్టబడి దాని కన్న తండ్రిని. నోరు ముయ్యరా అప్రాచ్యుడా. సుబ్బులు నాకంతా చెప్పింది. సీసాడు సారా కోసం, చీట్ల పేకకి డబ్బు కోసం కన్న కూతుర్ని కిరాతకులు కమ్మేసిన దౌర్భాగ్యుడు కన్న తండ్రి అనిపించుకోడరా, కసాయి వాడు అనిపించుకుంటాడు. బాబు గారు, తమరు పెద్దోరు, మాటలు మేరకండి. నేను దాని తండ్రినండి. నా సొమ్ము ఖర్చు పెట్టి 18 సంవత్సరాలు దాన్ని పెంచుకున్నాను. దాన్ని అమ్ముకుంటానో నరుక్కుంటానో నా ఇష్టం. అయినా తప్పు నాదన్నట్టు మాట్లాడతారేటండి. పెళ్లి పెటాకు లేకుండా దాన్ని లేపుకొచ్చి తన దగ్గర ఉంచుకోవడం ఈడు చేసిన తప్పు కదా. చెప్పండి, శాస్త్రాలు చదివినోళ్ళు కదా, చెప్పండి. తప్పు కాదురా. పులి పంజాలో చిక్కుకున్న కుందేటి పిల్లని చేరదీసి సేద తీర్చడం తప్పు కాదురా, పుణ్యకార్యం అవుతుంది. పెళ్లి చేసుకోకుండా తన దగ్గర ఉంచుకోవడం తప్పుని కాదు నువ్వన్నావు. నీ వాదన అదే అయితే రాంపండికి సుబ్బుల్నిచ్చి మా ఇంట్లో నేను ఘనంగా పెళ్లి జరిపిస్తానురా. ఈ ఇంట్లో పనికిరాని సొంత మనుషుల కంటే సొంతం కాని ఆ పని మనిషి నాకు నచ్చాడురా. వాడి పెళ్లి నేను జరిపిస్తాను. నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. పెళ్లినాడు తప్ప ఈలోగా ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు. పో. వెళ్తాను బాబు, వెళ్తాను. నాకు అంతకంటే కావాల్సిందే ఉంది. వస్తా బాబు, వస్తానే గారు. బాబు, ఇంటికాడ అది లేకపోతే ఖర్చులకి కటకట్లాడాల్సిన పరిస్థితి. అందుకని 10 పరకో పడేస్తే. ఓ ఇక ఇంటి ఛాయలకు రాకు. నీ కూతురికి పెళ్లి అయిపోయిందనుకో. ఇంతటి దానికి ఉపన్యాసం ఒకటే.